పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణాన్ని తగ్గించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. కాగా ఇప్పటికే ఇరు దేశాల మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమలు అవుతోంది. అయితే దాడులకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే ఆలోచనతో ఈ నెల 11న పాకిస్తాన్లో చర్చలకు హాజరయ్యారు. కానీ రెండు తమ డిమాండ్స్ పై పట్టుదలతో ఉండడంతో చర్చలు విఫలమయ్యాయి. అయితే మరో 2 రోజుల్లో పాక్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. చర్చలకు ఇరాన్ అంగీకారం తెలిపిందని ఆయన చెప్పారు. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం ముగియనుందనే ఆశలు మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు ఈ నెల 21తో ముగియనుంది. హార్ముజ్లో మాత్రం అమెరికా ఇరాన్ను బ్లాక్ చేసింది. ఇరాన్ నౌకల రాకపోకలను యుఎస్ అడ్డుకుంటోంది. దీంతో అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితికి ఇరాన్ విజ్ఞప్తి చేసింది. అమెరికా తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని తెలిపింది.